నమస్తే. ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివిఆర్. జనవరి 31వ తేదీన అంబటి రాంబాబు ఇంటి మీద, కార్యాలయం మీద, ఆయన మీద కూడా దాడులు జరిగాయి. ఈ సంఘటన ఇంకా ఆంధ్ర ప్రజలు మర్చిపోలేదు. మరుసటి రోజే అంటే ఫిబ్రవరి 1వ తేదీన వైసీపీ నాయకుడు జోగి రమేష్ ఇంటి మీద కూడా దాడి చేశారు. గతంలో కూడా జోగి రమేష్ మీద ఇటువంటి దాడులే జరిగాయి. ఇక్కడ అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ ప్రజాస్వామ్య కూటమి అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా దానికి జాతీయ స్థాయి రాజకీయ లక్షణాలు కనిపించడం లేదు, ప్రజాస్వామ్య లక్షణాలు కూడా కనిపించడం లేదు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఒకవైపు భారతదేశంలో రాజ్యాంగం ఉంది, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ ఏదో చెప్తున్నాడు. ఆయన ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్తున్నాడు. ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యర్థుల పైన, ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు, వైసీపీకి సానుభూతిపరులుగా ఉండే మీడియాకి, సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియా కార్యకర్తలు కావచ్చు, లేదా మెయిన్ స్ట్రీమ్ వారి సానుభూతిపరులు కావచ్చు, అందరి మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయినప్పటికీ ఈ దాడులు తగ్గకపోగా వాటి తీవ్రత పెరుగుతుండడం ఆశ్చర్యకరంగా ఉంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల పాత్ర ఇది ఖచ్చితంగా జాతీయ స్థాయిలో చర్చించవలసిన అంశంగా మారింది. పోలీసులు ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు? ఎందుకు ఇన్యాక్టివ్గా ఉంటున్నారు? ఎందుకు తప్పు ఎవరు చేస్తే వారి మీద వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? వాళ్ళు ఒక వర్గం వారిపైనే చర్యలు తీసుకోవడానికి ఉత్సాహపడుతున్నారు, మరో వర్గం వారిని ఉదాసీనంగా వదిలేస్తున్నారు. దీనికి కారణం ఏమిటి? దీనికి సంబంధించి ఈరోజు నేను ఈ గ్రోక్ ఎనాలిసిస్కి సంబంధించి వారికి ఒక ప్రశ్న వేస్తే వారు ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. పోలీసులు అనుసరిస్తున్న ఇటువంటి విధానాన్ని, రాజకీయ నాయకులు అనుసరిస్తున్న ఇటువంటి విధానానికి ఒక పేరుంది. అదేంటంటే పొలిటికల్ పోలీసింగ్. అంటే ఈ పోలీసు వ్యవస్థ రాజకీయ నాయకుల చెప్పు చేతల్లో ఉంటూ, వారి కనుసనల్లో వెలుగుతూ, వారి ఆదేశాలను పాటిస్తూ, అధికార పక్షానికి పూర్తిగా రక్షణ కల్పిస్తూ, ప్రత్యర్థి వర్గాన్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం, అక్రమ కేసులు పెట్టడం, వారి గొంతు నొక్కి వేయడం వంటివి చేయటం, అలాగే అక్రమ అరెస్టులు, ఇవన్నీ కూడా ఈ పొలిటికల్ పోలీసింగ్లో భాగమేనని చెప్పి గ్రూప్ చెప్పింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ఈ పోలీసింగ్ ఉందా అంటే ఖచ్చితంగా ఇటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి అని చెప్పి గ్రూప్ చెప్పింది. దీనికి సంబంధించి మనం గ్రూప్ చెప్పిన సమాధానం అంటే, ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ పోలీసింగ్ ఉందా అని చెప్పంటే, ఈ గ్రూప్ విశ్లేషణలో వచ్చిన సమాధానం ఏమిటంటే, in Andhra Pradesh, this concept has gained prominence amid ongoing rivalries between major parties like TDP and YSRCP. Accusations of political policing has intensified since TDP Janasena party అలాగే భారతీయ జనతా పార్టీ అలయన్స్ కేమ్ టు పవర్ ఇన్ జూన్ 2024. అంటే పొలిటికల్ పోలీసింగ్ అనేది ఈ ఆరోపణలు ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాగా పెరిగిపోయాయి అని చెప్పి గ్రూప్ చెప్తుంది. అంటే వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థులను పోలీసుల సహకారంతో అణిచివేసే కార్యక్రమం, అరాచకాలు చేస్తే చూసి చూడనట్టుగా పోయే విధానం అనేది కనిపిస్తోంది అనేది.
తర్వాత దీస్ క్లైమ్స్ ఆఫ్టెన్ ఇన్వాల్వ్ ఎలిగేషన్స్ ఆఫ్ పోలీస్ బయాస్, ఆర్బిటరీ అరెస్ట్ అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ మెయింటైన్ లా అండ్ ఆర్డర్, with critics arguing that police are being used as a tool for political vendetta rather than public safety. ఈ పేర చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా దిగ్గుమాటంగా ఏం చెప్పిందంటే ఇక్కడ ఈ పోలీసుల వైఖరి చూస్తూ ఉంటుంటే వీళ్ళు పొలిటికల్ వెండెట్టా అంటే ఒక రాజకీయ పార్టీకి ఇంకో రాజకీయ పార్టీకి వైరం ఉంటే ఆ సమయంలో ఈ పోలీసులు అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నారు, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. అట్లాగే లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా చాలా వాళ్ళు అంటే ఈ సహజంగానే పోలీసులు ఇటువంటి కార్యకలాపాల్లో ఉంటే లా అండ్ ఆర్డర్ అనేది నిజంగానే అది దెబ్బతింటది. ఇది అంటే గ్రోక్ చెప్పిన విధానం మనం ఒకసారి పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో అనేది పొలిటికల్ వెండెట్టా జరుగుతుంది. అలాగే పొలిటికల్ పోలీసింగ్ కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఫలితంగా ఈ పోలీసులు ఈ రాజకీయ వ్యవస్థ అంటే దీనికి సంబంధించి ఈవెన్ హోమ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గారు కూడా చాలా బహిరంగంగానే, అలాగే నిన్న అంబటి రాంబాబు విషయానికి వచ్చినప్పటికీ కేంద్ర మంత్రి ఒకరు అలాగే స్థానిక ఎమ్మెల్యే ఒకరు మేమే చెప్పాం మీ దాడి చేయమని చెప్పి అంబటి రాంబాబు మీద అనే స్థాయి వరకు వెళ్ళారు. మేమేంటో చూపిస్తామని చెప్పి హెచ్చరికలు చేస్తున్నారు. ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అలాగా కింద కార్యకర్తలు చేయటం కాదు, ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వీరికి పోలీసులు మద్దతు ఇస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇంత దారుణంగా ఇంత వన్ సైడ్గా పోలీసులు మద్దతు ఇచ్చిన పాపన పోలేదు. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అధికార బాధ్యతలు స్వీకరించినప్పుడు నేను ఒక టీవీ డిబేట్లో ఒక ఆశాభావం వ్యక్తం చేశాను. ఈయన హయాంలో అయినా కానీ పోలీసులు స్వతంత్రంగా వ్యవహరిస్తారేమో అనే ఒక ఆశ నేను వ్యక్తం చేశాను. కానీ ఇప్పుడు దానికి భిన్నమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. పోలీసులు చాలా వన్ సైడెడ్గా ఉంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల మీదే దాడులు చేస్తూ అధికార పక్షం వాళ్ళకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు దాడులు చేస్తున్నారు. కానీ అరెస్టులు మాత్రం ప్రతిపక్షం వాళ్ళని చేస్తున్నారు, అధికార పక్షం వాళ్ళని పూర్తిగా ఫ్రీగా వదిలేస్తున్నారు. అంటే ఏపీలో ఈ ఒక అరాచక పరిస్థితులు జంగిల్ రాజ్యాన్ని మాట వాడుతున్నారు. అటువంటి పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ పోలీసింగ్ మీద అలాగే వారి పనితీరు మీద తీవ్రమైన విమర్శలు రావడం సహజమే. కొద్ది నెలల క్రితం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇచ్చిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ అంటే హోంశాఖ ఇచ్చిన నివేదికలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే పోలీస్ పనితీరుకి సంబంధించి 100 పాయింట్లకు గాను ఆంధ్రప్రదేశ్ కేవలం 16.7 పాయింట్లతో 36వ స్థానంలో నిలిచింది. గతంలో ఇప్పుడు ఇంత అటుగు స్థానానికి పోలీసులు దిగజారిపోలేదు. అంటే పోలీసు వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో కుప్ప కూలిపోయిందేమోనన్న భావన కలిగించేలాగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పొలిటికల్ పోలీసింగ్ అనేది ఇలాగే కొనసాగితే ఇక ప్రత్యర్థులు కూడా ఈ అధికార పక్షం మీదే కాదు పోలీసుల మీద కూడా తిరగబడే ప్రమాదం ఉంటుంది. ఈ విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలి. గతంలో కూడా ఇలా జరిగింది. అదేమిటంటే మీకు వంగవీటి మోహన్ రంగా హత్య అందరికీ తెలిసిందే. వంగవీటి మోహన్ రంగాన్ని కూడా తరచుగా అధికార పక్షం వాళ్ళు పోలీసుల సహకారంతో చాలా దారుణంగా వేధించారు. ఆయన ఎక్కడికి కదలనిచ్చేవారు కాదు, అరెస్టులు చేసేవారు, మాట్లాడనిచ్చేవారు కాదు. చివరికి ఆయన మరణంతో మరణించిన సమయంలో కూడా పోలీసుల తీరు విమర్శలకు గురైంది ఆ సమయంలో. ఎందుకంటే ఆయన హత్య చేస్తూ ఉంటే అక్కడ కాపలాగా ఉన్న పోలీసులు పారిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో వంగవీటి మోహన రంగ హత్యానంతరం జరిగిన పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా ఘోరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. రంగా అనుయాయులు కోస్తా ఆంధ్ర అంతా కూడా విధ్వంసం సృష్టించారు. ఎక్కడ చూసినా అంటే ఒక యుద్ధం జరిగిన తర్వాత శిథిలాలు ఎలా ఉంటాయో ఈ కోస్తా ఆంధ్రాలో కూడా అటువంటి శిథిలాలు కనిపించాయి.
కాల్చి దగ్ధం చేశారు. ఆ రోజున ఒక వర్గం వారు భయపడి పారిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఎందుకు? అటువంటి అణిచివేతలు, అలాగే హత్యాకాండ కారణంగా. ఆ పరిస్థితులు మళ్ళీ ఏపీలో రాకుండా ఉండాలని చెప్పి అందరూ కోరుకోవాలి. ఏదైనా కానీ మనం అనుకున్నాం ఇందాక, పిల్లిని కూడా ఒక గదిలో పెట్టి బంధించి అది కొడితే అది ఎదురు తిరుగుతుంది. సరే, ప్రత్యర్థులు పిల్లులు లాంటి వాళ్ళు కాదు, వాళ్ళు బలంగా ఉన్న వర్గమే. వాళ్ళకి 40% ఓట్ బ్యాంక్ కూడా ఉంది. ఎంతకాలం మీరు వాళ్ళని రెచ్చగొడతారు? ఎంతకాలం మీరు వాళ్ళ మీద దాడులు చేస్తారు? దాడులు చేస్తే జరగబోయే పరిణామాలు ఏమిటి? ఇవన్నీ ఆలోచించుకున్నారో లేదో నాకైతే అర్థం కావడం లేదు. దేనికైనా కానీ ఒక లిమిట్ ఉంటుంది. కానీ ఈ పొలిటికల్ పోలీసింగ్లో ఆ లిమిట్ అనేది ఎక్కడ కనిపించడం లేదు. కానీ ఏదో ఒక రోజున ఇటువంటి పోలీసింగ్ అంటే పొలిటికల్ పోలీసింగ్ విధానాన్ని అనుసరించేవారు బహుశా ఒక చేదు అనుభవాలను చవి చూసే ప్రమాదం, అలాగే గట్టి ఎదురు దెబ్బలు తినే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి చాలామంది భావన. ఆ పరిస్థితులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదే.